మాకు రాలే, మోడీకి వినపడలే, మోడీకి వినపడలే. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి నాయకత్వం, మనందరి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంతో శ్రమకు వచ్చి ఆనాడు స్వాతంత్రం తేవడం జరిగింది. ఆ స్వాతంత్ర భారతదేశాన్ని అనేక మంది నాయకులు పాలించి, చాచా నెహ్రూ గారైతేనేమి, ఇందిరా గాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి, వీళ్ళందరి పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశం ఒక్కటిగా ఉంది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఒక మత ఛాందస్వాద పార్టీ ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి సందర్భంలో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు అనేక రకాలుగా విభజించాలని చెప్పేసి చూస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ప్రభుత్వంలోకి వస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ వారసుడు ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ గారు బయలుదేరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతటితో ఆగలేదు. మళ్లీ మణిపూర్ నుంచి ముంబై వరకు పెద్ద ఎత్తున బస్సు యాత్ర సుమారు 6700 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు సందర్శించి అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ ఉన్నటువంటి అవసరాలు, భారతదేశ స్వాతంత్రానికి స్వాతంత్ర భారతదేశానికి రాబోయే రోజుల్లో ఏమి కావాలి అని చెప్పేసి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తేవాలి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారికి దేశమంతటా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మనుషులతో సంబంధం లేదు. రాహుల్ గాంధీ, మనం వేసేటటువంటి ప్రతి ఒక్క ఓటు రాహుల్ గాంధీకే పోతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తూ జెండా భుజాన మోస్తూ తిరుగుతున్నటువంటి కార్యకర్తలందరూ ఆలోచించింది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామనేటటువంటి ఆలోచన అప్పటి వరకు విశ్రమించొద్దని చెప్పేసి చెప్పినటువంటి మాటల్ని తీసుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భుజాలు మోసేంత వరకు జెండా పట్టారో, సెమీఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అయితేనే మనం విజయం సాధించినట్లు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కి సిద్ధమయ్యాం. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా బూత్ స్థాయి నుంచి నాయకులందరూ, నగర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఏ రకంగా అయితే అసెంబ్లీ స్థానం మనం 64 మందిని ఏ రకంగా అయితే గెలిపించుకున్నామో, ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, మన నాయకులందరూ చెప్పినట్లుగా 15 స్థానాలకి తగ్గకుండా గెలవాల్సిన అవసరం మన భుజస్కంధాలపై ఉంది. అప్పుడు మాత్రమే మనం 10 సంవత్సరాలు పాటుపడ్డటువంటి 10 సంవత్సరాలు జెండా మోసినటువంటి కార్యకర్తలంతా దప్పిక తీరాలంటే ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో, ఖమ్మం నియోజకవర్గం ఎస్పెషల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 50,000కి డబల్ చేస్తూ ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఆ మే 13వ తారీఖు వరకు కూడా ఎవరు విశ్రమించకుండా ఖచ్చితంగా ఎండలకైనా మనం గతంలో పోరాటాలు చేసినప్పుడు ఎండల్లో చేశాం, వర్షాల్లో చేశాం, చలికాలంలో కూడా 3 నెలల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భంలో శ్రీశ్రీ సర్కిల్లో జనవరి నెలలో చలికాలంలో పూర్తిగా ఒక రోడ్డు మొత్తం జాగరణ చేయడం జరిగింది. అదే రకంగా సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో మా మహిళా నాయకులటువంటి నెత్తి మీద సిలిండర్లు పెట్టి వాళ్ళని తీసుకొని ఊరేగించి దానికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి సెంటర్ అయితేనేమి, గాంధీ చౌక్ అయితేనేమి, 3 బొమ్మల సెంటర్లు 3 బొమ్మలు అక్కడి నుంచి తీసేసేటప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అదే రకంగా ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని టచ్ చేసి, ప్రతి వీధిని టచ్ చేసి ఆ రోజు చేసినటువంటి పోరాటం ఫలితమే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి పెద్ద ఎత్తున రామసహాయం రఘురామరెడ్డి గారిని ఇక్కడ గెలిపిస్తే మనం వేసేటటువంటి ప్రతి ఓటు రాహుల్ గాంధీ ఫ్యామిలీకే పోతుందని చెప్పేసి ఆలోచన చేసి మనం వేయటమే కాకుండా బూత్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త
ప్రతి బూత్ లో 500 మెజార్టీ తగ్గకుండా చేసేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ముగ్గురు మంత్రులు కూడా పెద్ద ఆలోచన పనులు. డబ్బుని ఎట్లా ఏ రకంగా ఉపయోగించాలా, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలా, ఏ వ్యవసాయ పరంగా ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లాని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, కొత్తగా వ్యవసాయం ఏ రకంగా చేపట్టాలా, నూతన వ్యవసాయ పద్ధతులు కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. అదే రకంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బుగ్గవాగు నీళ్ల దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ప్రాజెక్టులు, కొత్తగా మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి కొంచెం స్థలంలో కడతా ఉంటే కాదు రాబోయే తరాలకి ఇంకొక 50-100 సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడేటట్టుగా ఒక 50 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజ్ కట్టుకోవాలి, అక్కడ మనం పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు మన ముందున్నారు. ఇదే కాదు, రేపు రాబోయే రెవెన్యూ శాఖ మంత్రి కూడా మందే ఉంది కాబట్టి ఖమ్మం నియోజకవర్గానికి ఖచ్చితంగా రెవెన్యూ పరంగా మనకున్నటువంటి ధరణి లోపాలు అన్ని సరిదిద్ది మనకి ఏదైతే ఆ పదికలు పోడుతండ ఆ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతులకి ఇంకా ధరణిలో వాళ్ళ పట్టాలు సర్వే నెంబర్లు నమోదు కాలేదు, అవన్నీ కూడా ఖచ్చితంగా అయ్యేటట్టుగా ధరణి లోపాలన్నీ సరిదిద్ది చేసేటటువంటి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన దగ్గరే ఉన్నారు. గృహ నిర్మాణ శాఖ కూడా మనకే వచ్చింది ఖమ్మం జిల్లాకి. అంటే మన దగ్గర నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల పీరియడ్ తర్వాత ఇల్లు లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా చేసుకోవడమే మన బాధ్యతగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ కూడా చేయూతను అందించే విధంగా మన నాయకులు పనిచేస్తారని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇవాళ ఉదయం వాకర్స్తో మీట్కి వెళ్ళాము రామసహాయం రఘురామరెడ్డి గారితో. అక్కడికి వెళ్తే ఆయనకి ప్రావీణ్యం లేనటువంటి ఆట అనేది లేదు. షటిల్ అయినా, బ్యాడ్మింటన్ అయినా, క్రికెట్ అయినా చిన్న పిల్లవాళ్ళలాగా 60 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాడిగా ఆడుతూ ఉంటే అనిపించింది. పార్లమెంట్ లో రఘురామరెడ్డి గారిని పంపించినట్లయితే మన సమస్యల పట్ల చేయడమే కాకుండా 7 లక్షల అప్పులు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఖచ్చితంగా కొద్ది గొప్ప పార్లమెంటు సభ్యుడి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మన రాష్ట్రంకు ఉన్నటువంటి అప్పుల్ని తీసేయడానికి కూడా అవకాశం ఉండేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిత్రులందరూ ఈ 10 రోజులు కష్టపడాల్సిన అవసరం ఉంది. మనం ఈ 10 రోజులు కష్టపడితే 5 సంవత్సరాల పాటు మనకు కావాల్సినటువంటి అన్ని పనులు చేయించుకునేటట్టుగా మనం తయారవుతామని చెప్పేసి నాయకులందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం, రఘురామరెడ్డి గారికి వేపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.